ఫ్రెండ్స్, ఇవాళ నేను గొర్రెలకు వచ్చాను. బాగా అన్నం తీసుకురమ్మండి వచ్చినాము. అయితే కొద్దిగా గడ్డి లేదు కదా, అందుకని ఉండమన్నాడు. గొర్రెలు పోతాయేమే ఉండు అని అన్నందుకు బావల్లాడుగా చివరి ఉన్నాడు. ఈయన పారంగడికి వెళ్ళి ఉన్నాడు. గొర్రెలు ఉంటే కొద్దిగా కష్టమే వానప్పుడు, ఎండకి గాలికి. అసలు గాలి ముట్టుకు విపరీతంగా వస్తుంది. అసలు నా వల్ల కూడా కావట్లే వీడియో తీయటానికి, అట్లా వస్తుంది గాలి. గీ అంటుంది, ఈ చెవులో గాలి ఆ చెవులో కొడుతుంది. హే గినాలు తగులుకోమేమంటే శాలల్లో పోవాలంట స్వభావంలోకి. ఈ పక్క దూరాలకు ఆ పక్క, ఒక పక్క కాదు. హాయ్ చెప్పు. స్వభావాలు మరి సూపర్ ఉన్నాయి. ఎంత ఎత్తానంటే నన్ను ఏమంత ఎత్తాను. అసలు గడ్డి లేదు, వాన లేదు, అందరికి ఉన్నట్టున్నాయి కష్టాలు. వాన అస్సలు లేదు ఫ్రెండ్స్. ఏం చేద్దాం, వాన ఉన్నా లేకపోయినా కాయాలి. వడ్లు పస్తుంచకూడదు, ఖచ్చితంగా కాయాలి. హాయ్ ఈ పక్క నేను వదిలేస్తుంటే ఆ పక్క ఆయన వదిలేస్తాడు. ఇద్దరం చెరువు పక్క. తోలుదామా? అల్లవట్ల తల్లి ఇటు వదిలిచ్చనా? నాలుగైంది, నా 5 అవ్వస్తుంది టైము. ఎప్పుడు ఇంటి దాకా బావద్దు. పోయాలో సరిపోద్ది, అన్న నుంచి ఆ చివరికి పోయాలకే ఎంత టైం పట్టిద్ది. ఏంటిది? ఫోన్లో ఎవరు లేరు? పారంగిడ్డ మాది కూడా అట్లాగే ఉంటుంది, కొయ్యాల్సి వస్తుంది. పొద్దున్నే పోయి కోస్తాం మేము. పొద్దున్నే షార్ట్ వీడియోలో గిడ్డేసేది, ఆ వీడియో పెడతాను చూడండి. ఈ పక్క అదిలిచ్చాలకి ఆ పక్క పోతాయి. వాటిని కొట్టకపోతే అలీగావు ఇవి. ఒక్కటి పోతే ఇంక అన్నీ పోవాలంటాయి. ఇవాళ పని కట్టుకొని వచ్చినట్టుంది నాకు వీడియో కోసం.